ప్రస్తుతం అందరికీ దంత సంబంధ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. నిద్ర లేచాక బ్రష్ చేసుకుంటున్నప్పుడు అద్దంలో చూసుకుంటూ ఆల్మోస్ట్ అందరం అనుకుంటూ ఉంటాం, పళ్ళ విషయంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండు అని. పళ్ళు గారెపట్టో, చిగురు వాపో, పన్ను పుచ్చిపోవటమో జరిగినా కూడా మనం కాస్త ఈ విషయంలో నిర్లక్ష్యానే ఉంటామంటే అతిశయోక్తి కాదు. బ్రష్ చేసుకుంటున్నప్పుడు కాస్త బ్లడ్ కారడమో, పుచ్చు పళ్ళతో తినే పదార్థాలేదో ఇరుక్కొని ఒక్క నిమిషం పాటం జివ్వుమనడమో జరిగితే కానీ మనం ఈ విషయంలో ముందడుగు వేయం. ఈ సమస్యలు మొదలవుతున్నప్పుడే మనం కొన్ని విషయాలలో జాగ్రత్త వహిస్తే పళ్ళని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పళ్ళ మీద పాచిగా ఉండటం అనేది అందరికీ జరిగేది. బ్రష్ చేసేటప్పుడు మనం చేసే పని ఆ పాచిని పోగొట్టడమే. అయితే సరిగ్గా బ్రష్ చేయకపోతే మాత్రం ఆ పాచి అనేది పేరుకుపోతుంది. దాన్నే మనం పళ్ళు గారపట్టడం అని అంటాం. సరిగ్గా శుభ్రం చేయని పాచిలో ఆహార పదార్థాలు చిన్న చిన్న ముక్కలు ఇరుక్కుపోయి పంటి రంగునే మార్చేస్తాయి. తెల్లగా ఉండవలసిన పళ్ళు కాస్తంత పసుపు రంగులోకి మారిపోతాయి. టీ కాఫీలు ఎక్కువగా తాగే వాళ్ళు, పొగాకు నమిలే వారిలో, అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్నవారిలో ఈ గార ఇంకాస్త ముదురు రంగులో కూడా ఉంటుంది. పళ్ళ మీద గార తొలగించకపోతే అది పుచ్చు పళ్ళకి, చిగురు వాపుకి కారణమవుతుంది. అంతేకాదు ఒక్కోసారి చిగురు నుంచి రక్తం కారటం కూడా జరగవచ్చు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తే పన్నుని తీసేయవలసి రావచ్చు కూడా. ఇలాంటప్పుడు మనం సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చాక పాటించాల్సిన చిట్కాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అవేంటంటే, అరకప్పు వెచ్చని నీటిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని కరిగించాలి. అందులోనే పెప్పర్మింట్ లేదా క్లోవ్ ఎసెన్షియల్ ఆయిల్ని కూడా ఒక చుక్క కలుపుకోవచ్చు. ఈ మిశ్రమంతో బ్రష్ చేసుకొని ఉమ్మేసి నోరు కడిగేసుకోండి. ఇలా రోజుకి ఒకసారి చేస్తూ ఉంటే గార అనేది పోయేందుకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కొన్ని చిన్న విషయాలని మనం అలవాటు చేసుకోవాలి. రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. అలాగే సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రష్తో 2 నిమిషాల పాటు బ్రష్ చేసుకోవాలి. ప్రతి మీల్ తర్వాత బ్రష్ చేసుకోవడం మరీ మంచిది. కనీసం 2 సార్లైనా తప్పనిసరిగా బ్రష్ చేయాలి. అయితే రోజుకి ఒకసారి ప్లాస్ చేసుకోవాలి. దీనివల్ల పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాల ముక్కలు బయటకి వచ్చేస్తాయి. ఇక బ్రష్ చేయడానికి ముందే ప్లాస్ చేస్తే గారిని పూర్తిగా నివారించవచ్చు. బాగా చల్లగా, బాగా వేడిగా ఉండే పదార్థాలకి దూరంగా ఉండటం మంచిది. కొంతమంది చల్లటి నీళ్లు, కూల్ డ్రింకో తాగాక నోరంతా ఆ పానీయాన్ని తిప్పుతారు. ఈ పని మాత్రం అస్సలు చేయకూడదు. అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ని కూడా బాగా తగ్గించాలి. ఇవి మనం బయట నుంచి చేసేవి. అయితే ఇక లోపల నుంచి పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేవి కూడా మనం ఆహారంలో చేర్చుకోవాలి. వాటిలో ముఖ్యమైనది విటమిన్ సి. విటమిన్ సి పంటికే కాదు, స్కిన్, బోన్స్, లిగ్మెంట్స్, బ్లడ్ వెజిల్స్ ఇలా చాలా వాటికి హెల్ప్ చేస్తుంది. ఈ విటమిన్ సి లభించే ఆహార పదార్థాలు కూడా తేలికగానే లభించేవి. ఎగ్జాంపుల్, కమలా పండు, బత్తాయి పండు, ద్రాక్ష పండు, కివి, మామిడి పండు, బొప్పాయి పండు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి ఇలా అన్ని బెర్రీ ఫ్రూట్స్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, పాలకూర, క్యాబేజీ, ఆకుకూరలు, చిలకడదుంప, బంగాళదుంప, టమాటా వంటి కాయగూరలలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే విటమిన్ సి పచ్చిగా ఉన్న పళ్ళల్లో నుంచి ఎక్కువగా తీసుకోగలం. పచ్చి కూరగాయల నుంచి కూడా ఎక్కువగానే లభిస్తుంది. బాగా ఎక్కువ వేడి మీద ఉడికించిన తర్వాత ఎప్పటికో తినటం వల్ల అందవలసినంత విటమిన్ సి మనకి లభించదు. ఈ విటమిన్ ఓవర్ డోస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఇది నీటిలో కరిగిపోయే విటమిన్ కాబట్టి మన బాడీలో స్టోర్ అయ్యి ఉండదు. ఆహారం ద్వారా ఓవర్ డోస్ అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ లేదని చెప్పవచ్చు. ఇక విటమిన్ సి తక్కువైతే మాత్రం సమస్యలు వస్తాయి. అంటే ఎలాంటివంటే ఎనిమియా, చిగుల నుంచి రక్తం కారటం, ఇన్ఫెక్షన్తో పోరాడే శక్తిని కోల్పోవటం, గాయం త్వరగా మానకపోవటం, జుట్టు డ్రైగా మారిపోవడం, డ్రై స్కిన్, కీళ్ళ నొప్పులు, బరువు పెరగటం. కాబట్టి దంత ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం.